ఉండి అసలు మహిళా బిల్లు రావాలని చెప్పి పోరాటంలో కూడా భాగస్వామి అయిన సాయి చంద్ర రజనీ గారు మీరు చెప్పండి. నాకు తెలిసి మీరు ఆ పోరాటంలో కూడా భాగస్వామిగా కవిత గారితో పాటు పోరాడినట్టు నాకు తెలుసు. అయితే ఈ ఎన్నికల్లో 2024 2029లో సీట్లు ఇవ్వాలని తెలిసినప్పటికీ రాజకీయ పార్టీలు, ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా, నాకు పార్టీలతో సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీ అయినా మహిళలకు సీట్లు ఇవ్వలేదు. దాన్ని మనం ఎలా చూద్దాం? ముందుగా మీకు, నాతో పాటు ఇక్కడికి వచ్చిన ప్రముఖులకి, మైక్ టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. అయితే దాదాపు ఇప్పుడు మొన్న ఎలక్షన్లో చూసుకుంటే 2024లో మనం పార్లమెంట్లో మనకు సంబంధించిన మహిళలు ఎంతమంది ఉన్నారు, మహిళా నాయకులు అంటే దాదాపు 73 మంది ఏమో ఉన్నారు. అండ్ ఏ పార్టీలో చూసుకున్నా చాలా అత్యల్పం అని చెప్పొచ్చు. మహిళా నాయకత్వం అనేది మహిళలకు పనిచేసే సత్తా ఉన్నా, ఆలోచించే సత్తా ఉన్నా, చేయడానికి ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అవకాశాలు అనేవి అనుకున్న స్థాయిలో మహిళలకు లేవు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి రాజకీయ పార్టీకి తెలుసు. మహిళలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సంగతి కూడా తెలుసు, వాళ్ళకున్న ప్రోత్సాహం ఏందో కూడా తెలుసు. మొన్నటికి మొన్న ఈ రోజే కాదు, దాదాపు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి 30 సంవత్సరాల నుంచి మహిళలు కొట్లాడుతూనే ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ మహిళలు ఒకటై కొట్లాడుతున్న సందర్భం ఉంది. అంతేకాదు ప్రతిసారి బిల్లు పెట్టడం, ఇప్పుడు 1996 నుంచి మొదలుకుంటే, దేవగౌడ ప్రభుత్వం నుంచి మొదలు పెట్టుకుంటే బిల్లు పెట్టడము, ఏదో ఒక సభలో బిల్లు ఆమోదం చెందకపోవడము, విఫలం కావడము, మళ్ళీ ఆశపడము, మళ్ళీ మహిళలు కొట్లాడము, మళ్ళీ చర్చ మీదకి రావడం, అంటే నిరంతరం మహిళల సాధికారిత, మహిళ రాజకీయ చైతన్యము, రాజ్యాధికారం వైపు మహిళ ప్రయాణం అనేది ఎప్పుడు చర్చల్లో భాగంగానే ఉంది. కానీ ఎటువంటి రాజకీయ పార్టీ కూడా అయినా, మేమందరం ఏ పార్టీ అయినప్పటికీ ఎటువంటి రాజకీయ పార్టీ కూడా పూర్తి స్థాయిలో మహిళా చైతన్యంలో, మహిళలకు రాజకీయ స్థానం కల్పించడంలో వెనకబడి ఉంది అనడానికి దాన్ని ప్రాక్టికల్గా మనం చూస్తూనే ఉన్నాం. అయితే రేపు నెక్స్ట్ మహిళా రిజర్వేషన్ బిల్లు 2 సభల్లో ఆమోదం చెందింది. నెక్స్ట్ మహిళలకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. దానికి ముందుగానే మహిళను ప్రోత్సహిస్తే, ఇప్పటికే మహిళల్లో రాజకీయాల్లో ఎంతో కొంత చైతన్యం ఉండి బయటికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ మన టికెట్ల కేటాయింపుల్లో కొంచెం ఇబ్బందికర వాతావరణం మనం చూసాము. అది ఎందుకు ఏంటి అంటే, మహిళలు మానసికంగా, ఆలోచన పరంగా ఎంత శక్తివంతులో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్కసారి మహిళ బయటికి వెళ్ళింది అంటే, లేదు ఏదైనా విషయం గురించి ఆలోచించింది అంటే, కొట్లాడింది అంటే, కుటుంబాన్ని ఎంత బలోపేతంగా, ఎంత సామర్థ్యంగా, లేదు తన పిల్లల్ని, భర్తని అలా ఎలా సమర్థంగా నడిపించగలదో, రేపు రాజకీయాల్లో సమాజాన్ని కూడా అంతే సమర్థంగా నడిపించగలదని అనేక మంది మహిళలు నిరూపించుకుంటున్నారు. కాబట్టి ఇది అందరికీ తెలిసిందే, పురుషాధిక్య సమాజమే. ముఖ్యంగా ప్రాముఖ్యమైన రంగాల్లో, రాజకీయ రంగంలో పురుషుల ఆధిక్యత ఎలా ఉందో అందరికీ తెలిసిందే. కాబట్టి అంత సులభంగా మహిళల్ని యాక్సెప్ట్ చేస్తే, అంత సులభంగా మహిళల్ని రాణిస్తే 30 సంవత్సరాల పాటు మహిళలు కొట్లాడాల్సిన అవసరం ఏముంది 33% రిజర్వేషన్ బిల్లు కోసం? కాబట్టి ఇంకా కొట్లాడుతూనే ఉన్నాం, కొట్లాడాలి. ఇప్పటికీ కూడా అంటే ఇప్పుడు మొన్న ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్ గురించి ఓకే అయింది, కానీ ఓబీసీ రిజర్వేషన్ గురించి చర్చ జరగలేదు. ఇంకా ఏం వెలిక పెడతారా? మొన్నటి వరకు సంకీర్ణ ప్రభుత్వం లేదు, ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాం. మరి రేపు అది పూర్తి స్థాయిలో మళ్ళీ దానికి ఏమన్నా అడ్డు ఏర్పడుతుందా, ఇంకేమన్నా అన్న భయాందోళనలో కూడా ఇంకా మహిళలు ఉన్నారు. అది ఇంప్లిమెంటేషన్ పూర్తి స్థాయిగా జరిగి, డీలిమిటేషన్ అయ్యి, మహిళలకు కేటాయించి, చైతన్యంగా మహిళలు బయటికి వచ్చినాడు పూర్తి స్థాయిలో మనకు 33% రిజర్వేషన్ వచ్చిందని అప్పుడు సంబరపడాలి. ఇప్పుడు సంబరపడాల్సిన, కోటా ఉంటేనే సీట్లు ఇస్తారా? కోటా ఉంటే సీట్లు ఇస్తారంటే ఆ కోటా కోసమే మేము ఇంత కొట్లాడాల్సి వస్తుంది. ఆ కోటానన్నా వస్తే కనీసం మాకు అవకాశమైనా వస్తుంది అనేసి మహిళలు కోటా కోసం కొట్లాడుతున్నారు. కోటా గురించి 30 ఏళ్ళ నుంచి కొట్లాడితేనే పరిస్థితి ఇట్లుంది. ఇంకా మరి కోటా కూడా లేదంటే మహిళల పరిస్థితి ఏందో చూస్తూనే ఉన్నాం. ఇక మరి కోటా గురించి కొట్లాడాలి, అది మా జన్మ హక్కు. మన ఆకాశంలో సగము, నింగిలో సగము, నేలలో సగము, ప్రతి మనిషిలో సగము, అడుగడుగున సగము, ప్రతి పనిలో సగము, ఇలా చెప్పుకుంటూ పోవడమే తప్ప సగభాగం కాదు. 33% అడుగుతున్నా. 33% ఇవ్వడానికే ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కమిటీలు, ఇన్నిసార్లు అటు ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు, ఇంకో గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే మహిళా బిల్లు అనేది రాజకీయంగా వాడుకోవడానికి
చేయడానికి తప్ప పూర్తిగా మహిళల మీద, మహిళలను ఏదో సాధికారిత దిశగా అడుగులు వేసే దిశగా వాళ్ళు మహిళలకు ఒక చైతన్యవంతంగా ప్రయత్నం చేస్తారని నేను అనుకోవట్లేదు. ఓన్లీ అది రాజకీయంగా మహిళ ఓటు అవసరం. మనం కామన్గా చూస్తే ఓటింగ్ పర్సెంట్ కూడా గత 10 సంవత్సరాలుగా చూస్తే మహిళ ఓటింగ్ పర్సెంట్ ఎంత పెరిగింది పురుషులతో పోలిస్తే, అంటే మహిళలు ఎంత చైతన్యమైనారు. ఇప్పుడు ఉమెన్ బిల్ గురించి మీరు ప్రస్తావించారు. ఉమెన్ బిల్లు నాకు తెలిసి దగ్గర 1996 నుంచి 30 సంవత్సరాలు, దగ్గర 28